ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఇది సూర్యాష్టకం అండి, అందరికీ తెలిసినదే. అయితే ఈ సూర్యుడికి సంబంధించిన ఈ రథసప్తమి యొక్క విశిష్టత ఏంటో మనం తెలుసుకుందాము. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి రోజున సూర్యదేవునికి ప్రత్యేక పూజలు చేసుకుంటాం అన్నమాట. మనం ఈ రోజున సూర్యనారాయణ్ణి పూజించడం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. పురాణాల ప్రకారం రథసప్తమి రోజున సూర్యుని ఆరాధించడం, దాన ధర్మాలు చేయడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అలాగే మకర సంక్రాంతి తర్వాత రథసప్తమి రోజున సూర్యుని ఆరాధించడం వల్ల ఆదాయం పెరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతారు. ఎందుకంటే మకర సంక్రాంతి వేళ సూర్యుడు తన దిశను మార్చుకుంటాడట. రథసప్తమి అంటే సూర్యుడు జన్మించిన రోజుగా పరిగణిస్తారు. అంటే ఈరోజు సూర్యుడి బర్త్డే అన్నమాట. ఈ సందర్భంగా పూజా విధానం, చేయాల్సిన విధి విధానాల గురించి చూద్దాము. కశ్యప మహర్షి అదితి దేవి దంపతులకు సూర్యదేవుడు జన్మించాడు. ఆయన పుట్టినరోజే రథసప్తమి. ఈ పవిత్రమైన రోజున పవిత్రమైన నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంది. మన తలపైన 7 జిల్లేడు ఆకులను ఉంచుకొని నీటితో తలస్నానం చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయట. అలాగే చిక్కుడు గింజలతో రథం కూడా చేస్తాము మనం. ఈ భూమిపైన సకల జీవరాశులు సుభిక్షంగా మనం ఉండగలుగుతున్నామంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుణ్ణి కనిపించే దేవుడు అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారనమాట. మాఘమాస శుక్లపక్షం ఈ తిథి వస్తుంది. దీన్నే రథసప్తమి అంటారు. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈరోజే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఈ సూర్యుడి యొక్క 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు. గాయత్రి, త్రిష్ణుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశుల్లో ప్రయాణిస్తారు. మాఘమాసంలో అర్క అనే నామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారు. అయితే నేను ఈరోజు మాత్రం సూర్యుడి కోసం చాలాసేపు వెయిట్ చేశాను, ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పేసి. సూర్యుడు రాకముందే లేచేసి నూనెలు పెట్టేసుకొని మేము స్నానాలు అయితే చేసేసాము. ముగ్గులు పెట్టేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. సూర్యుడు వచ్చాక నేను స్టార్ట్ చేద్దాం వంట అని చెప్పేసి. అంటే మనకి కేవలం ఇది ఎలా అంటే ఆ సన్లైట్ అనేది మనకి తగులుతూ ఉంటే బాడీలో అణువణువుకి ఇప్పుడు మనం ఈ చిక్కుడు గింజల రథాన్ని అయితే ఏంటి, మనం ఈ చేసే ఈ పరమాన్నాన్ని ఆ దేవుడికి మనం నివేదన ఇవ్వడానికి చేసే ప్రసాదానికి కానీ మినిమం ఎంతో కొంత టైం పడుతుంది కదా. ఆ టైం అంతా మనం ఆ సూర్యుడి నీళ్ళల్లో చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా సూర్యరశ్మి తగులుతుంది అనండి. ఈ రోజు నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపించడానికి రెడీ అయిపోతాడు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ నేను చిక్కుడు రథాన్ని చేస్తున్నాను చూడండి. ఇక్కడ మన పరమాన్నం అయితే రెడీ అయిపోతూ ఉంది. మంచిగా పసుపు కుంకాలు పెట్టేసుకొని పూలతో ఆరాధించేసేసి అగ్నిదేవుణ్ణి కూడా ఒకసారి తలుచుకొని అంత మంచిగా జరగాలని చెప్పేసి స్టార్ట్ అయితే చేసేసాము. ఇక చిక్కుడు రథం అయితే రెడీ అవుతూ ఉంది. అన్ని ప్రాణులకి సూర్యుడే ఆత్మాట అండి. సో సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రు బాధలు నశిస్తాయి. మంత్రపుష్పాలలో ఒకటిగా పేర్కొనే యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే అట. సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక వాజ్మయం మనం సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, ఆర్ఘ్య ప్రదానం మొదలైనవి ప్రక్రియలన్నీ ప్రవేశపెట్టింది. అయితే ఇక్కడ నేను ఆల్రెడీ సూర్యుడికి ఆర్ఘ్యం అయితే ఇచ్చేసానండి. ఫస్ట్ కనిపించగానే మంచిగా నమస్కారం చేసుకొని రోజు అయితే చేస్తాము అది. కానీ ఈరోజు ఏంటంటే మనకి బర్త్డే అంటే ఎంత స్పెషల్, తనకి కూడా బర్త్డే అంటే అంతే స్పెషల్ కదా అన్నట్లుగా ఈరోజు కొంచెం స్పెషల్గా ట్రీట్ చేస్తాం అన్నమాట.
సో మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. సూర్యుడు కూడా, కార్తీక్ కూడా కాసేపు సూర్యుడి దగ్గర కూర్చొని ఉన్నాడు. చూడు నాన్న అలా సన్ని చూస్తూ ఉండాలి అంటే కూర్చొని మంచిగా కాసేపు ఉన్నాడు. తను సైకిల్ తొక్కుతూనే అటు ఇటు తిరుగుతూ మంచిగా అనిపించింది. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. అందరూ చక్కగా ఉండండి. ఎండకి కొంచెం జాగ్రత్తగా కూడా ఉండండి. మరొకసారి రథసప్తమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, చూడండి మన చిక్కుడుకాయలది అయితే పూర్తయిపోయింది. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం సర్వలోక పితామహం మహాపాపహారం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.